ఇందాక మీరు చెప్పినట్టు పక్క సెక్షన్స్ ఒకే కాలేజ్ అయ్యుండి కూడా అసలు ఎవరో గుర్తుపట్టలేనట్టు, అసలు వాళ్ళు ఎవరో పరిచయం లేనట్టుగా ఉండడం అంటే అది కూడా వీళ్ళు వెబ్సైట్స్లోనే చూసుకుంటున్నారు. చాలా అండి, అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక కకూన్స్లో ఉంటున్నాం మనము. మోడర్న్ డే కకూన్స్ అంటుంటాను నేను. అప్పుడప్పుడు ఒక ఇంజనీరింగ్ లైఫ్ కూడా 4 yearsలో ఫస్ట్ ఇయర్ వాడు చిన్న లార్వా ఉంటే చిన్న ఎగ్స్ నుంచి లార్వా అవుతాడు, తర్వాత ప్యూపాకి వెళ్తాడు. కొందరు ప్యూపా వాల్స్ బ్రేక్ చేయరు, ఆ ప్యూపాల్లోనే ఉండిపోతారు. ఆ ప్యూపా వాల్ బ్రేక్ చేస్తేనే వాడు బటర్ఫ్లై అవుతాడు. సో అందుకే నేను ఎప్పుడు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఐ కాల్ ఇట్ యాజ్ దాట్ వే. సో అంటే ఈ కకూన్స్ ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఇంటర్లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, 10thలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు మాకు మొబైల్స్ లేవండి. సో నాకు 10th క్లాస్లో నా ఫ్రెండ్స్ ఇంటర్కి వచ్చేవరకు డిస్కనెక్ట్ అయిపోయారు. కొందరు కనెక్టెడ్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగా. మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఇంటర్ ఫ్రెండ్స్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ వచ్చాక నేను చదువుతున్నప్పటి నుంచి మొబైల్స్, చిన్న చిన్న మొబైల్స్ వచ్చాయి అప్పుడే. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరి నుంచి 10th నుంచే ఫ్రెండ్స్ కనెక్టెడ్ ఎక్కువ ఉన్నారు కనుక ఏమైపోయిందంటే ఒక చిన్నపాటి గ్యాంగ్స్ అనేది ఫామ్ చేసుకుంటున్నారు. చాలా అయిపోయాయి. అండ్ ఆ చిన్నపాటి గ్యాంగ్ ఫామ్ చేసుకున్నప్పుడు హీస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్ అండి. అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ గుడ్ ఫర్ ఫ్రెండ్షిప్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ మైండెడా అన్లైక్ మైండెడా అని కాదు, కానీ ప్రతి ఒక్కరితోటి మనం కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఎప్పుడు సహాయపడతారో మనకు తెలియదండి. ఈరోజు స్టూడెంట్స్లో కూడా మేము మా కాలనీ నుంచి వచ్చిన వాళ్ళు మేము ఫ్రెండ్స్, లేకపోతే మేము బస్ నెంబర్ 6 మేము ఫ్రెండ్స్. ఇలా మనం చిన్నపాటి మైక్రో ఆలోచనతో మన చిన్న గ్రూప్స్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, యూ కాంట్ థింక్ బియాండ్. రేపు ఐ ఆల్వేస్ ఫీల్ నెట్వర్క్ అనేది బిజినెస్కి వచ్చాక నాకు అర్థమైందండి. ఇట్స్ లైక్ 7th పర్సన్ని ఒక వరల్డ్లో ఎవరినైనా కూడా ఒక 7గురిని కలిస్తే కలవచ్చు అంటారు. అంటే దేస్ సైకాలజీలో ఒకటి చెప్తారు ఏంటంటే, ఒక ఫిలాసఫీ ఉంది, 7 people మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే, ఇప్పుడు నేను పలానా ఎక్స్ ప్రెసిడెంట్ని కలవాలి అంటే నా మధ్యలో 7 members ఉంటే చాలండి. వరల్డ్లో ఎవరినైనా మనం కలవచ్చు. ఇట్స్ అ ప్రూవ్డ్ మెకానిజం కైండ్ ఆఫ్ థింగ్. సో 7 people అనేది ఏంటంటే ఇక్కడ 7 people అనేది కాదు, ఇక్కడ ఇట్స్ నెట్వర్క్. అండ్ మనం ఒకరిని కలవడము, ఇంటరాక్ట్ కావడము. నాకు టెక్నికల్ రాదు, నేను ఇంకో అతను టెక్నికల్ అతను ఉన్నప్పుడు ఐ కెన్ షేర్ మై ఐడియా. ఇలా ఈ కాలేజ్లో ఒక బైండెడ్ నెట్వర్క్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో కమింగ్ ఫ్యూచర్లో అంటే మీ కంపెనీకి సంబంధించి ఇంకా ఏమేం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? ఒక స్టూడెంట్కి 360 degreesలో ఒక మనం కంప్లీట్గా ఎన్ని చేయొచ్చో, ఇట్స్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. లెట్స్ సే ఇప్పుడు మనం కంపెనీస్ ఇన్క్యుబేషన్, స్టార్టప్స్, ఆంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి. హౌ వీ కెన్ ఐడెంటిఫై ఇన్నోవేషన్స్ ఇన్ ద కాలేజెస్, how we can nurture those innovations. ఎందుకంటే చాలా ఐడియాస్ లాగా మిగిలిపోతున్నాయి. అండ్ వరల్డ్ కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజులలో ఒకప్పుడు నీకేం తెలుసో ఎగ్జామ్స్ వల్ల నీకేం తెలుసో ఐడెంటిఫై చేస్తుండే. ఈ రోజులలో ఒక కార్పొరేట్లో పనిచేసిన తర్వాత నీకేం తెలుసు అనేది అవసరం లేదు, ఎలా చేయాలో తెలియాలి. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సో అండ్ సో ఆర్ XYZ క్వశ్చన్ అడిగితే 2 నిమిషాల్లో మనకు గూగుల్ చెప్తుంది, కానీ దాన్ని ఆ కోడ్ని ఎలా వాడాలి, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వాడాలి, అనలిటికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో అలాంటి టెస్టింగ్ ప్లాట్ఫామ్స్ మన ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసి వీ వాంట్ టు క్రియేట్ మోర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. అండ్ ఐ సీ ఇండియా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ under 25 there's a 50% పాపులేషన్. ఈ పాపులేషన్ని మనం రైట్ వేలో డైరెక్ట్ చేయాలి అండ్ వాళ్ళని ఎంగేజ్ చేయాలి. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ 4 letter words 2 ఉన్నాయండి. బోర్ అంటాము, బిజీ అంటాం. అయితే ప్రతి ఒక్కరు బోర్ కొడుతుంది. ఎంత మన యూత్లో చాలామంది బోర్ కొడుతుంది, టైంపాస్ ఎలా చేయాలో తెలియదండి చాలామంది. అంటే అందుకే వేరే దారులు ఎత్తుకుతుంటారు. అంటే మన బోర్ అనే పాయింట్ ఎంత బోర్ కొడుతుంది అంటే వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుందండి, అంత బోర్ కొడుతుంది వీళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ బోర్ బదులు బిజీ అనే వర్డ్ మనం తీసుకొచ్చామనుకోండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేవాడిని అండ్ నా కోఫౌండర్ ఫ్రెడీ వర్క్షాప్స్ చేసేవాడు. సో చేస్తున్నప్పుడు చాలామంది నా ఫెలో ఫ్రెండ్ ఒకరిని అడిగినప్పుడు, ఏంద్రా డబ్బులు లేవా, ఎందుకు ట్యూషన్లు చెప్పుకుంటున్నావు అంటే, యాక్చువల్గా మా నాన్నగారు వీఆర్ డీసెంట్లీ, ఐ డోంట్ సే వీఆర్ లైక్ ఫిల్తీ రిచ్, బట్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ నెవర్ కాంప్రమైజ్డ్. ఇంకా ఫనీగా చెప్పాలంటే అప్పుడప్పుడు సక్సెస్ స్టోరీస్, నేను బుక్స్ చాలా చదువుతుండేవాడిని. బుక్స్ చదువుతున్నప్పుడు, మోటివేషన్ స్టోరీస్ చదువుతున్నప్పుడు ఎవరో స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి చదువుకొని లైఫ్లో పెద్దగా అయ్యారంటే, నేను సీరియస్గా ఒకరోజు బుక్ తీసుకొని స్ట్రీట్ లైట్ కింద కూర్చుంటే మా నాన్నగారు చెప్పారంటే, మన ఇంట్లో లైట్ ఉందన్న, స్ట్రీట్ లైట్ కింద చదివితే గొప్ప వాళ్ళు అయ్యారు అనేది కాదు పాయింట్ అండి. నువ్వు ఎక్కడ చదివినా
లైఫ్లో యూ కెన్ బికమ్ యూ కెన్ రీచ్. అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకపోయే వరకు అంటే మన దగ్గర సక్సెస్ స్టోరీ అనే వరకే వాడు చాలా కష్టాలు ఎస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ డిఫరెంట్ కష్టాలు ఉంటాయండి, కానీ అవే కష్టాలు ఉండాలని లేదు. సో అలా వీ స్టార్టెడ్ టెలింగ్ ట్యూషన్స్, మీ అండ్ మై బ్రదర్ ఆల్సో. మై బ్రదర్ వరుణ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఫర్మ్. అండ్ ఈ టీంలో ఇప్పుడు కళ్యాణ్ గారు అని మా టెక్నికల్ హెడ్. సో అందరూ ఎప్పుడైతే వీళ్ళు ఎవ్రీ వన్ బ్యాక్గ్రౌండ్స్ మనం చూసుకుంటే మేము ఏదో గొప్ప పనులు చేస్తున్నాం అనట్లేదు. ఐఎమ్ నాట్, చాలామంది వచ్చి మీరు నా రోల్ మోడల్ అంటే కూడా నేను అంటానండి, ఎవరు అవసరం లేదు, నేను ఒకటి ఉండగా సరిపోయింది, నువ్వు నీలానే ఉండు అని. సో ఐ వాజ్ ఆల్వేస్ బిజీ. ఈ బిజీ అనే వర్డ్ తోటి మనకి వేరే వేకి వెళ్ళకుండా చాలా బిజీ అయిపోతాం. కాలేజ్ లైఫ్లో యాంపుల్ టైం ఉందండి వీళ్ళకి. ఇప్పుడు మనకి అమెరికాకి వెళ్తేనేమో పార్ట్ టైం జాబ్ చేస్తారండి, ఇక్కడ మాత్రం చేయరండి. అక్కడికి వెళ్తే చేస్తేనేమో నామోషి లేదు, ఇక్కడ చేస్తేనేమో డాలర్స్లో వచ్చిన రూపాయలు వచ్చిన. ఫస్ట్ 2021లో డబ్బులు ఇంపార్టెంట్ కాదండి. ఐ ఫీల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక ఎంబీఏ కంటే ఒక ఇంటర్న్షిప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వచ్చి మా ఇంటి పక్కన ఉండి ప్రోడక్ట్లో ఊరికే తప్పులు చెప్పేవాడండి. ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది అని. నేను వాడిని టెస్టింగ్ డిపార్ట్మెంట్లో పెట్టానండి, ఎందుకంటే వాడు తప్పులు బాగా కనిపెడతాడండి వాడు. సో పాయింట్ ఏంటంటే అలా మనం ఒక న్యాచురల్ ఇనేట్ క్వాలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఐడెంటిఫై దాట్. కొందరు ఫుడ్ లవర్స్ ఉంటారు, దే కెన్ స్టార్ట్ డూయింగ్. నేను ఒకటే అంటాను, లక్ష్మీదేవి సరస్వతి రెండు కలిసి కూడా వెళ్ళొచ్చండి. ఒకప్పుడు ఏమన్నారంటే నీకు డబ్బులు లేవా, ఈ పనులు ఎందుకు చేయాలి. వాడు ఖాళీగా ఉన్నప్పుడే వేరే వేరే ఆలోచనలు వస్తాయండి. వాడు టైంకి ఎక్కువ పని ఉందనుకోండి, బట్ హీల్ కీప్ హిమ్సెల్ఫ్ బిజీ. మనీ ఒక వాల్యూ కూడా తెలుస్తుంది. ఈ రోజుల్లో మనీ ఫ్రీగా ఇవ్వడం నాకు ఎందుకో లైఫ్లో నచ్చదండి. ఏదైనా ఫ్రీగా చేయొద్దు, ఫ్రీగా తీసుకోవద్దు.